బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 22న రామ్ లల్లా జీవితంలో పవిత్రమైన రోజు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న రోజు. అయోధ్యలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది యూపీ ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో యూపీ ఏటీఎస్ గురువారం ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రామ మందిర శంకుస్థాపనపై దేశవ్యాప్తంగా ఉత్సాహం వెల్లువెడుతుండగా యూపీ ఏటీఎస్ అప్రమత్తమైంది. అనుమానితులపై ఏటీఎస్ నిరంతరం నిఘా ఉంచింది. అలీగఢ్లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాది ఫైజాను బుధవారం ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఇక అదే సమయంలో ఇప్పుడు గురువారం ఏటీఎస్ అయోధ్య నుంచి ముగ్గురు అనుమానితుల్ని పట్టుకుంది. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం రామమందిరం దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. ఇక అనుమానితులను విచారిస్తున్నట్టుగా లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి రాలేదని చెప్పారు. అయితే అరెస్ట్ అయిన నిందితులకు కెనడాలో హత్యకు గురైన సుఖాడాంకి అర్షదాల గ్యాంగ్లతో సంబంధాలు ఉన్నాయని వర్గాలు చెప్తున్నాయి. ఈ ముఠాతో సంబంధం ఉన్న ధరంవీర్ మరియు అతని సహచరులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురిని విచారిస్తున్నారు నిఘా బృందం. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ధరంవీర్ రాజస్థాన్లోని సికార్ జిల్లా నివాసి. అర్షదల వాంటెడ్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అంతేకాదు భారత ప్రభుత్వం అతన్ని ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఆలయ చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను మరింత పకడ్బందీ చేసింది. ఒక పక్క నుంచి యూపీ ప్రభుత్వం పకడ్బందీగా నిఘాలో పెట్టినప్పటికీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. మొత్తానికి ముగ్గురు ఉగ్రవాదులని అరెస్ట్ చేయడం అనేది కలకలం రేపుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న తరుణంలో యూపీ ఏటీఎస్ అప్రమత్తమైంది. అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుంది. అలీఘర్లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాది ఫైజాను బుధవారం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే రామ మందిర చుట్టుపక్కల కూడా యూపీ ఏటీఎస్ చాలా అప్రమత్తంగా పనిచేస్తోంది. గురువారం రోజు ఏటీఎస్ అయోధ్య నుంచి ముగ్గురు అనుమానితుల్ని పట్టుకుంది. నిందితులు అరెస్ట్ చేసిన అనంతరం రామమందిరం దగ్గర హై అలర్ట్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీ అయోధ్యలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు అనేది తెలియకపోయినా వీరికి కెనడాలో చనిపోయిన ఉగ్రవాదితోటి హత్యకు గురైన సుఖాడాంకి అర్షదల గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయని మాత్రం వర్గాలు చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో ఈ ముఠాతో సంబంధం ఉన్న ధర్మవీర్ మరియు అతని సహచరులను ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిని విచారిస్తోంది నిఘా బృందం. అయితే ధరంవీర్ రాజస్థాన్లోని సికార్ జిల్లా వాసి. అయితే అర్షదల వాంటెడ్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అంతేకాదు భారత ప్రభుత్వం అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో యూపీ ప్రభుత్వం అయోధ్య చుట్టుప్రక్కల నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసింది. హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ఈ హై అలర్ట్ నేపథ్యంలో ఆలయ చుట్టుపక్కల ఎవరు అనుమానితులుగా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదు అన్నట్టుగా యూపీ ఏటీఎస్ పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు అనేది తేలాల్సి ఉంది. విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.